నమస్కారం. సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సంక్రాంతి సందర్భంగా తప్పకుండా మనకి దర్శనమిచ్చేవి గంగిరెద్దులు. ఇళ్ల ముందు మనం వేసిన ముగ్గుల మధ్య గంగిరెద్దు నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థమట. మనం చేసిన దానం కూడా ధర్మబద్ధమైనదేనని, దాన్ని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికి తిరుగుతూ గంగిరెద్దుల వారు మనకి చెబుతారు. డోలు సన్నాయి వాయిద్యాల్ని వాయిస్తూ చక్కగా అలంకరించిన గంగిరెద్దును చూసేందుకే కాదు, తల ఊపుతూ మోకాళ్లు వంచి అది మనకిచ్చే ఆశీర్వచనాన్ని అందుకునేందుకు కూడా అందరూ ఉత్సాహపడతారు. సంక్రాంతి పర్వదినాన నల్ల నువ్వులతో తిలా తర్పణం అంటే మరణించిన మన పితృదేవతలకు ఇవ్వడం కూడా ఆచారం. తర్పణ ఇచ్చాక బూడిద గుమ్మడికాయని దానంగా ఇస్తారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటండి? పల్లె వాతావరణం. అందులోనూ ఆడపడుచులందరూ ఎంచక్క పట్టు లంగాలు ఓణీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా. అందుకే అండి ఈరోజు మన డిజైనర్ అభిలాష గారు మనకి లంగా బ్లౌజ్ అలాగే లంగా ఓణిని చూపించబోతున్నారు. సో మరి ఆ డిజైన్స్ చూసేద్దామా? నమస్కారం అభిలాష గారు. నమస్తే శ్రీలక్ష్మి. అభిలాష గారు ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు కూడా. ఓకే అభిలాష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సంక్రాంతి అంటే నేను చెప్పేశాను ఆల్రెడీ ఏంటి అంటే మీరు పట్టు లంగా బ్లౌజ్ అలాగే లంగా ఓణి చూపించబోతున్నారు అని. సో మరి మీరు చేసిన ఈ డిజైన్స్ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు సంక్రాంతి అనగానే మనకి సాంప్రదాయం, ఇంట్లో కూడా పిల్లలందరూ సాంప్రదాయంగా రెడీ కావాలని అందరికీ మంచిగా అనిపిస్తుంది. కానీ పట్టు లంగా ఓణి వేసుకోవాలంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి ఇష్టం ఉండదు, కంఫర్టబుల్గా ఉండదు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ట్రెండ్ ప్రకారంగా కూడా కొంచెం చిన్న చేంజెస్ అన్నమాట. పట్టులోనే ఇంకా కొంచెం వేరే చేంజెస్, కొంచెం వేరే మెటీరియల్ యాడ్ చేసి కొత్తగా డిజైన్ చేసి. ఓకే, అంటే కొంచెం కంఫర్ట్గా ఉండేలాగా. పట్టు అనగానే కొంచెం బోరింగ్ ఫీల్ అవుతారు ఇప్పటి జనరేషన్ వాళ్ళు, కొంచెం తక్కువ ఇష్టపడతాం. అలాంటి వాళ్ళకి ట్రెడిషన్ మిస్ అవ్వకుండా అలాగే ట్రెండీగా ఉండే విధంగా డిజైన్ చేశారు. ఓకే, మరి ఆ డిజైన్స్ చూపిస్తారు. ఇప్పుడు మనం చూసేది ఇది పట్టు లంగా అండి. ఇది ట్రెడిషనల్ కంచి పట్టు లంగా. ఓకే, దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది, పట్టునే వస్తుంది. అదే కుట్టించుకుంటే ఇంకా దాంట్లో డిఫరెంట్ గా ఏమి ఉండదు. దానికి కొంచెం ఇక్కడ వెల్వెట్ యాడ్ చేసినాం. ఇప్పుడు ట్రెండీగా కూడా ఉంటది అండ్ కంఫర్టబుల్ గా కూడా ఉంటది. ఓకే, అంటే వెల్వెట్ అంటే సాఫ్ట్ గా ఉంటుంది కదా. సో సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి పిల్లల చేతులకి కానీ లేదంటే ర్యాష్ లాగా వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. అట్లా ఇక్కడ మరి బ్లౌజ్ మొత్తం వెల్వెట్ ఇవ్వకుండా కొంచెం పైన నెట్ యాడ్ చేసినాం. సేమ్ లంగా పట్టు లంగా ఏదైతే కలర్ లో ఉందో అదే కలర్ లో ఇక్కడ నెట్. దానికి మళ్ళీ వర్క్ యాడ్ చేస్తే వాళ్ళకి ఇరిటేటింగ్ అట్లా వేసుకోరు కుచ్చుకుంటే. అందుకని ఇక్కడ కొంచెం జస్ట్ ఒక చిన్న లేస్ ఇట్లా డిజైన్ లాగా సెట్ చేసి. సో బ్యాక్ ఎలా డిజైన్ చేశారు బ్లౌజ్? ఓకే, హాఫ్ షోల్డర్ వరకు నెట్ ఇచ్చేసి ఇట్లా బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ కాకుండా ఎక్కడైతే నెట్ ఇంకా వెల్వెట్ అటాచ్ అవుతుందో అక్కడ ఒక చిన్న లేస్. ఓకే, సో అంటే దీన్ని మరి కింద పట్టు లంగా కదా ఇది, ఈ లంగాకి కింద ఎలా డిజైన్ చేశారు? అంచు బార్డర్ ఇప్పుడు మామూలుగా అయితే కంచి పట్టు లంగాకి కింద ట్రెడిషనల్ పట్టు బార్డర్ వస్తుంది. అది బార్డర్ వేయకుండా ఇట్లా వెల్వెట్ ఇక్కడ బ్లౌజ్ తీసుకున్నాం కాబట్టి వెల్వెట్ తోనే బార్డర్ డిజైన్ చేసినాం. ఓకే, ఆ బార్డర్ లేకుండా దాని ప్లేస్ లో ఇక్కడ వెల్వెట్ పైన మొత్తం వర్క్ ఇట్లా హైలైట్ వచ్చి స్టోన్స్, కొన్ని పర్ల్స్, ఈ మోటివ్స్ ఇక్కడ ఇన్న డిజైన్ కి కొంచెం మ్యాచింగ్ లో మోటివ్స్ తీసుకొని అదే లేస్ ఏదైతే మనం ఇక్కడ బ్లౌజ్ కి యాడ్ చేసినామో అదే లేస్ ఇక్కడ. ఓకే, సో లంగా బ్లౌజ్ చాలా బాగున్నాయండి. మరి అంటే తనకి స్లీవ్లెస్, దీనికి స్లీవ్లెస్ డిజైన్ చేశారు కదా ఈ డ్రెస్ కి. మరి స్లీవ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా డిజైన్ చేసుకోవచ్చు? దీనికి స్లీవ్స్ కావాలంటే ఇదే వెల్వెట్ తోని కూడా స్లీవ్స్ పెట్టించుకోవచ్చు. 3 inches 4 inches స్లీవ్. నెట్ యూస్ చేసినాం కదా, నెట్ లోనే కొంచెం 3/4 స్లీవ్స్ లాగా కొంచెం వర్క్ ఏదైతే మనం లంగా బార్డర్ పైన చేసినామో అదే వర్క్ తోని 3/4 స్లీవ్స్ కూడా చేసుకోవచ్చు నెట్. కొంచెం ఇట్లా పట్టులో కావాలి అని కొందరు అనుకుంటారు, పట్టు కూడా తీసుకొని కొంచెం లాంగ్ స్లీవ్స్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది మ్యామ్. సో మరి ఇంత అంటే మనం ఇలా ఒక డ్రెస్ డిజైన్ చేయాలి అంటే ఎంత రేంజ్ వరకు చేయొచ్చు? ఇట్లా దీనికి వర్క్ కి మాత్రం ఇది అరౌండ్ 3000 నుంచి 4000 వరకు ఓన్లీ వర్క్ కాస్ట్ అవుతుంది. ఓకే, చాలా బాగుందండి. సో చిన్నపిల్లల లంగా బ్లౌజ్ చూపించారు కదా, మరి లంగా ఓణి చూపిస్తారా? ఇది ఇక్కడ లంగా ఓణి అండి. ఓకే,
అదేమో ట్రెడిషనల్ గా పట్టులో ఉండే, ఇది పట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ మెటీరియల్. ఇది టిష్యూ జార్జెట్. ఓకే. దీంట్లోనే కలీస్ లంగా, కొంచెం ఫ్యాన్సీ బనారస్ బార్డర్. ఓకే. సో కలీస్ అంటే మామూలుగా మనం ఫ్రిల్స్ పెట్టకుండా లంగా కొంచెం డిఫరెంట్ గా కటింగ్ లో ఒక్కొక్క ప్యానల్స్ కట్ చేసి స్టిచ్ చేస్తారు. ఓకే. సో ప్యాచ్ కూడా మీరు కొంచెం బనారస్ ప్యాచ్ లాగా ఇచ్చారు కదా, అది కూడా కట్ పీసెస్ అండి? అవునండి, అంటే కట్ చేసి ఆ షేప్ డైమండ్ షేప్ లో కట్ చేసి స్టిచ్ చేసిండ్రు. ఓకే. సో ఏమనుకుంటే కొంచెం వర్క్ చేశారు, కొంచెం ప్యాచ్ ఇచ్చారు మిడిల్ గ్యాప్ లో, మళ్ళీ వర్క్ నెక్స్ట్ ఒక మోటివ్ లాగా. ఓకే. సో దాని కింద మళ్ళీ టోటల్ గా మొత్తం గోటా బార్డర్ అండి, చాలా పెద్దది కదండి. మామూలుగా అయితే చిన్న గోటా బార్డర్స్ వేస్తారు, 1 ఇంచ్ 2 ఇంచ్, ఇది ఆల్మోస్ట్ 3 ఇంచెస్. ఇంకా లంగా ఓనికి రిచ్ లుక్ రావాలి అంటే మొత్తం ఆ గోల్డ్ దానితోనే ఆ షైన్ అనేది రిచ్నెస్ వస్తుంది. సో మనకి పైన మనం యూస్ చేసిన క్లాత్ కూడా గోల్డెన్ టిష్యూ లో ఉంది కాబట్టి మనకి అది ఇది ఈక్వల్ అయిపోతుంది కలిసి. ఓకే. సో అంటే బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు దీనికి? బ్లౌజ్ కంప్లీట్లీ పర్ల్ వర్క్ అండి, ప్లెయిన్ రాసల్ క్లాత్ తీసుకొని కంప్లీట్లీ ఫుల్ పర్ల్ వర్క్. ఓకే. మనకి బార్డర్ లో ఏదైతే గ్రీన్ వచ్చిందో ఆ గ్రీన్ బేస్ ని మనకి బ్లౌజ్ లో ప్లెయిన్ తీసుకొని దాని మీద మొత్తం టోటల్ వర్క్ చేశారు కదా. ఇప్పుడు మనకి బార్డర్ లో పర్ల్ వర్క్ ఉంది కాబట్టి అది మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ లో కూడా కంప్లీట్లీ హెవీ వర్క్ పర్ల్ బ్లౌజ్. ఓకే. సో ఇలా మనకి బేస్ కలర్ కనిపించే విధంగా ఇక్కడ డిజైన్ చేశారు. అంటే మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేస్తే ఏంటి అంటే మనకు పైన ఉన్న వర్క్ కనిపిస్తుంది, బ్లౌజ్ అసలు కలర్ ఏంటి అనేది మనకు అర్థం అవ్వదు. అలాగే మనకి ఈక్వల్ అయిపోతుంది, మొత్తం వేరియేషన్ ఏమీ ఉండదు, డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో అలా కాకుండా ఏంటంటే మనకి వర్క్ లోనే డిజైన్ చేశారు అనమాట, బ్లౌజ్ ప్యాటర్న్ అలాగే ఉంచేసి వర్క్ లో డిజైన్ చేశారు డిఫరెంట్ గా. ఓకే, చాలా బాగుందండి. సో దీనికి కొంచెం డిఫరెంట్ గా కూడా డోరీ ఇచ్చారు కదా. అవునండి, దీనికి కూడా ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ లో లంగాలో మ్యాచ్ అయ్యేలాగా పర్ల్ డోరీ గ్రీన్ కలర్ లో. ఇది కూడా కొంచెం ఇప్పుడు ట్రెండ్ చాలా. డోరీ మాక్సిమం ఇష్టపడుతున్నారు, మాక్సిమం పెద్దవాళ్ళనే చిన్న వాళ్ళనే కాకుండా ఇష్టపడుతున్నారు. కంఫర్టబుల్ గా కూడా ఉంటది, ట్రెండీగా కూడా ఉంటది. ఓకే. సో దీనికి స్లీవ్స్ ఎలా డిజైన్ చేశారు? స్లీవ్స్ కి వచ్చేసి మరీ అట్లా ప్లెయిన్ గా వదిలేకుండా ఒక చిన్న మోటివ్ యాడ్ చేసి దానికి ఒక కుందన్ యాడ్ చేసేస్తాం. ఓన్లీ లైన్స్ అంటే మనకి ఆ డిజైన్ అంతా మంచిగా హైలైట్ కాదు, అందుకని ఇక్కడ ఇట్లా ఈ మోటివ్ షేప్ తీసుకొని ఒకటి పర్ల్స్, యాంటిక్ పర్ల్స్ అన్ని యాడ్ చేసి. ఓకే. రిమైనింగ్ అంతా బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్. ఓకే. సో మనకి బ్లౌజ్ కంప్లీట్ అయింది, అలాగే లంగా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఓనీ. అవును, ఓనీ ఉంది. ఓనీ కూడా ఇక కాంట్రాస్ట్ కలర్ లో, ఇప్పుడు ఒక్క దాంట్లో ఇప్పుడు లంగా కలర్ లో బ్లౌజ్ అట్లా కాకుండా అన్ని 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ లంగా క్రీమ్ అయితే బ్లౌజ్ గ్రీన్ అయిపోయింది, అండ్ ఇక్కడ ఓనీ వచ్చేసి పింక్ కలర్. సో ఈ దానిపైన కూడా సేమ్ లంగా కలర్ లోనే వర్క్ ఉంది. ఓకే. రౌండ్స్ అన్ని సర్కిల్స్ సీక్వెన్స్ తోని వర్క్ ఉంది, అది కూడా సేమ్ లంగా కలర్ లో ఉంది కాబట్టి మ్యాచ్ అయిపోతుంది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అట్లానే ఉంది, వైట్ పర్ల్స్ తోని. అంతా వర్క్ వైజ్ అయితే అంతా బ్లెండ్ అయిపోయేలాగా. ప్లెయిన్ చున్నీ కాకుండా ఇప్పుడు లంగా ఓనీలో కనిపించేదే ఎక్కువ పార్ట్ చున్నీ. అవును. చున్నీ కొంచెం గ్రాండ్ గా ఉంటే ఇంకా లంగా బ్లౌజ్ కొంచెం లైట్ వర్క్ ఉన్నా హైలైట్ అయిపోతుంది, మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి. సో ముందు చూపించిన లంగా బాగుంది, అలాగే ఇప్పుడు చూపించిన ఈ లంగా ఓని కూడా చాలా డిఫరెంట్. ఫస్ట్ మనం మొత్తం టోటల్ గా పట్టులో చూసాం, ఇందులో ఎక్కడ మనకి పట్టు అనేది లేదండి, టోటల్ గా కొంచెం ఫ్యాన్సీ. సో ఫ్యాన్సీలో కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది. అభిలాష గారు, మరి ఈరోజు మా సకల కోసం ఇంత కలర్ఫుల్గా ఉండే, అలాగే ట్రెడిషనల్గా ట్రెండీగా ఉండే డ్రెస్సెస్ చూపించారు. అవి ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటాయని దాని గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.